వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు జనసేన పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జి గారి గురించి తెలుసుకుందాం. ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు రాజకీయాల్లో రాకముందు కాంచే సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో ముందుండేవారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలు కాదు, సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా సార్ చెప్పినారు. సోషల్ యాక్టివిటీస్ ద్వారా కూడా ప్రజలకు సేవ చేయొచ్చని కూడా తెలియజేస్తున్నారు. గత తెలంగాణ ఎన్నికల్లో 2023లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అప్పుడున్న బీజేపీ పార్టీతో పొత్తు కారణంగా జనసేన పార్టీ రెండు కలిసి పోటీ చేసినాయి. ఆ సమయంలో బీజేపీ పార్టీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు కూకట్పల్లి నుంచి పోటీ చేయడం జరిగింది. కూకట్పల్లి అసెంబ్లీ నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు పోటీ చేసి జనసేన పార్టీ తరఫున అత్యధిక ఓట్లను రాబట్టడం జరిగింది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గాలి వీసినప్పటికి కూడా హైదరాబాద్ నగరంలో ఏకైక జనసేన పార్టీ అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు పోటీ చేసి అక్కడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ముచ్చమట్లు పట్టించారని కూడా చెప్పవచ్చును. దానికి కారణము ప్రేమ్ కుమార్ గారికి కూకట్పల్లి మంచి పేరు ఉండటము, మంచి సర్వీస్ చేయటము కూడా కారణమని చెప్పవచ్చును. ప్రేమ్ కుమార్ గారు గతంలో తనకున్న రాజకీయ అనుభవం గురించి గతంలో అనేక సంఘ సంస్కృతుల ద్వారా అదేవిధంగా అనేక సాంఘిక కూడా అతనుకున్న పరిచయాల ద్వారా మరీ ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు వల్ల కూడా అతను అక్కడ పోటీ చేయడం జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ఉన్న మంచి సంబంధాలే అతన్ని కూకట్పల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశానని కూడా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రేమ్ కుమార్ గారు కూకట్పల్లి నుంచి పోటీ చేసి తన సత్తాను సాటి చెప్పినారని చెప్పవచ్చు. జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్రంలోనే క్రియాశీల పాత్ర పోషించడం కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రేమ్ కుమార్ పాత్ర క్రియాశీలకమని చెప్పవచ్చు. మన జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలను గెలుచుకుందంటే ఆ వెనక ప్రేమ్ కుమార్ పాత్ర ఎంత ఉందని చెప్పవచ్చు. దానికి కారణము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రేమ్ కుమార్ పర్యటించి పవన్ కళ్యాణ్ను గెలిపించాల్సిన అవసరం ఎంత ఉందని, పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అర్జన్ గిరిజనులకు, ముస్లిం మైనార్టీలకు మంచి జరిగిద్దని కూడా తెలియజేయడంలోను, చైతన్యవంతం చేయడంలోను ప్రేమ్ కుమార్ పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని అన్నిటిని కూడా పునాదిరాలుగా మార్చుకొని మన జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ కొట్టిన ఘనత దేశంలోనే ఒకే ఒక్క పార్టీకి ఉందని, ఆ పార్టీ జనసేన పార్టీ అని కూడా ప్రేమ్ కుమార్ ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కూడా అనేక స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపొందడంలోను, అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపొందడంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక భూమికి పోషించిందని కూడా చెప్పవచ్చు. అరాచక ముఖ్యమంత్రి, సైకిల్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని గద్దించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ శక్తులు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏకమైనాయని, ఎక్కడ కూడా ప్రభుత్వ ఓటు చీలకుండా ఉండి కూడా ఎన్నికలు వెళ్ళడం జరిగిందని, ప్రజలందరూ కూడా ఆమోదించి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక సీట్లను గెలిపించడం జరిగిందని కూడా ప్రేమ్ కుమార్ తెలియజేశారు. నేను ప్రేమ్ కుమార్ పర్యటించిన అనేక సభల్లో కూడా, అదేవిధంగా అనేక ప్రదేశాల్లో కూడా
పవన్ కళ్యాణ్కు వచ్చిన ఆదరణ ఈ రాజకీయ నాయకుడు రాలేదని కూడా చెప్పవచ్చును. దానికి కారణము పవన్ కళ్యాణ్ పేదల మనిషిని కూడా ప్రజలందరికీ తెలుసని, అతను లక్ష్యము, అతని గమ్యము ప్రతి పేదవాడు అంటే తప్ప ధనవంతుడు అతను మండలని సంగతి ప్రజలందరూ తెలిసిన అక్షర సత్యమని కూడా చెప్పవచ్చు. అదే వాడిని ఈరోజు క్రియాశీలక పాత్రలో ఉంచడం కాకుండా దేశం రాజకీయాల్లోనే చక్రం తిప్పే స్థాయికి పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళింది కూడా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నేడు 100% స్టేక్ రేట్ కొట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్రంలో ప్రధానమంత్రిని నియమించడంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక భూమిని బాగా పోషించిందని కూడా ప్రేమ్ కుమార్ తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతో బలోపేతం కాబోతుందని, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందని కూడా ప్రేమ్ కుమార్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యము ఒకటేనని, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, పేదవాళ్లకు అండగా ఉండటమే తమ పార్టీ ఎజెండాని కూడా అనేక సభల్లో ప్రసంగించారు. వాటన్నిటిని కూడా అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చిన సూపర్ హామీలు అన్నింటినీ అమలు చేయడంలో కూడా మన పవన్ కళ్యాణ్ పాత్ర కృషి అనలేదని చెప్పవచ్చును. అంతేకాకుండా ప్రజలకు అవసరాలు తెలుసుకొని వాటికి అనుగుణంగా పరిపాలించడమే ధ్యేయంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నాం కూడా చెప్పవచ్చును. ఎక్కడ మన రాష్ట్రంలో కాకుండా తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను స్టార్ క్యాంపెయిన్గా అక్కడ పంపిస్తున్నారంటే దానికి కారణము పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న శ్రేష్ఠమే అని చెప్పవచ్చును. ఇటీవల కాలంలో మహారాష్ట్ర జరిగిన ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ను ప్రసారం చేసిన అన్ని చోట్ల కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిపిందంటే దానికి కారణము పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్కు తెలుగు రాష్ట్రాలను కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారన్న సంగతి మొన్నటి ఎన్నికల ద్వారానే రుజువైందని చెప్పినారు. పవన్ కళ్యాణ్ ఒక పిలిపిత్తేసాలు దేశ రాజకీయాలు సైతం వణికిపోతాయని, దేశ రాజకీయ నాయకులు సైతం వణుకుతారనే సంగతి మొన్న ఎన్నికల ద్వారా రుజువైందన్న సంగతి చెప్పవచ్చు. దానికి కారణము పవన్ కళ్యాణ్ ఏ సభలో ప్రసంగించినా, ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా అతను ప్రజా సంక్షేమం లక్ష్యంగా మాట్లాడతారు, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మాట్లాడతారు తప్ప ఈనాడు కూడా తన స్వలాభం కోసం కానీ తన వ్యక్తిగతంగా లాభం కోసం కానీ మాట్లాడిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్కు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు కలరు. దేశంలో ఏ రాష్ట్ర ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికలకు అక్కడున్న బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ ఆహ్వానిస్తున్నారంటే దానికి ప్రధాన కారణము రాబోయే రోజుల్లో దేశం చక్రం తిప్పే సత్తా పవన్ కళ్యాణ్కి ఉందని ఆ నాయకులు గుర్తించడమే కారణం అని కూడా చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎంతో విజయవంతంగా తన బాధ్యత నిర్వహిస్తున్నారని, ప్రజల అవసరానుగుణంగా ప్రభుత్వాన్ని నిర్మించడంలోనూ, ప్రజలకు కావాల్సిన అన్ని వసతులను సకాలం అందించడంలోనూ కూడా వీరి కృషి అమోఘం అని చెప్పవచ్చును. ఒక డిప్యూటీ సీఎంగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య జనసైనికుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సేవలు అందిస్తున్నారని కూడా ప్రేమ్ కుమార్ కొనియాడారు. ఇలాంటి ప్రజానాయకుడు ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానికి దొరకడం ఒక అదృష్టం అని కూడా చెప్పవచ్చును. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాలను వెళ్ళే సత్తా, శాసించే సత్తా ఒక పవన్ కళ్యాణ్కి కలదని కూడా ప్రేమ్ కుమార్ ఘంటాబద్ధంగా తెలియజేశారు. For more updates, like, comment, subscribe to our channel.